అలెక్కే చిట్టి పికిల్స్ ఇక ఏ విషయం లేదన్నట్టు ప్రపంచం మొత్తం ప్రస్తుతం అలెక్కే చిట్టి పికిల్స్ పై వీడియోలు పెడతాం, సోషల్ మీడియా నింపేయటం, యూట్యూబ్ నింపేయటం, వెబ్ మీడియా, న్యూస్ మీడియా అంతా నిండిపోయింది. అయితే తాజాగా ఆమె సోదరి సుమ గారు ఒక వీడియోని అయితే షేర్ చేశారు. ఆ వీడియో ట్విట్టర్ లో ఇప్పుడు హల్చల్ చేస్తుంది. అలెక్కి గారు ఐసీయూలో ఉన్నారట. ఆ ఫోటోను షేర్ చేస్తూ ట్రోలింగ్స్ తట్టుకోలేక ఆమె యొక్క పరిస్థితి బాగా ఇబ్బందులు పాలైంది. ఆమె ఆక్సిజన్ తీసుకునే స్థితిలో లేదుట. ఆ లేకపోవటం వల్లే ఆమె ఐసీయూలో చేర్చారట. మరి చూడండి, ఆడపిల్లలు ఏదో వదిలేయండి, ఏదో అన్నారు, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, వేరే ఎవరో తిట్టుంటారు. మీకు తెలుసు కదా, ఆడపిల్లలు వ్యాపారం చేస్తున్నారంటేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం. అటువంటిది రఫ్ గా ఉంటేనే నెగ్గుకు రాగలరు. ఎవరైనా సరే ఏదో అని ఉంటారు, ఏదో రాంగ్ గా సెండ్ అయిందని క్షమాపణ చెప్పారు, సారీ చెప్పేశారు, సోషల్ మీడియా ద్వారా వీడియోలు రిలీజ్ చేశారు. అయినా సరే పట్టుకొని ఎలాడుతూ ఉన్నారు. ఓకే, అదే మన ఇంట్లో వాళ్ళకి జరిగితే మనం ఎలా ఫీల్ అవుతాము? కాబట్టి ఇంతటితో వదిలేస్తే మంచిది. ఆమె షేర్ చేసిన ఫోటో చూస్తే పాపం బాధ వేస్తుంది. కానీ దాన్ని కూడా వక్రీకరించే వాళ్ళు ఉన్నారు ప్రస్తుత సమాజంలో. అది నిజమా కాదా, అదే ఇదే అని. కాకపోతే ఇక వదిలేయండి, వాళ్ళు పికిల్స్ బిజినెస్ కూడా ఆపేస్తారట. ఆపేసేసి ఇక వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. యూట్యూబ్ లో ఉండరట, ఇన్స్టాగ్రామ్ లో ఉండరట, ఎక్కడ ఉండరట. పాపం వదిలేయండి ఆడపిల్లలు. ఎందుకని మీరు ఇట్లా పట్టుకొని పీకుతున్నారు? చాలా మంది వీడియోలు పెట్టి 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 చంపుతున్నారు. వదిలేయండి, ఇంకా ఏ సమస్యలు లేవా? కోట్ల సమస్యలు ఉన్నాయి, వాటిని పట్టుకోండి. సమాజానికి మంచి జరిగే వాటిని చెప్పండి, మంచి జరిగేట్లు చూడండి, మంచి వినండి, మంచి చేయండి, మంచిని చేయించండి. అంతేగాని ఈ విధంగా ఏదో ఒకటి పట్టుకొని లాగి 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 ఇప్పుడు సోషల్ మీడియా జబ్బు ఎలా ఉందంటే మామూలుగా లేదండి. పట్టుకొని పీడిస్తుంది ప్రతి వాళ్ళని. షేర్లు చేయటం, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో షేర్లు చేయటం. కాబట్టి ఇంతటితో వదిలేసి పాపం ఆడపిల్లలు వదిలేయండి. ఎవరికైనా ఆడపిల్లలు ఉంటారు కాబట్టి వదిలేసేసి మన పని మనం చూసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. సో ఇంతటితో ఈ ఇష్యూని క్లోజ్ చేస్తే మంచిది.